నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఆలయ దగ్గరలో ఉన్నటువంటి బౌదూరుపేటలో ఉన్నాము. ప్రజెంట్ అన్నగారి దగ్గర అయితే ఈరోజు 10 ఆవులు అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి వాటి డీటెయిల్ తెలుసుకుందాము. సో మిల్కింగ్ ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ ఏమైనా ఈనినవి ఉన్నాయా, లేకుంటే ప్రైస్ డీటెయిల్స్ ఎంత చెప్తున్నారు, అలాగే మార్కెట్ ఏ విధంగా ఉందో డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. నమస్తే. నమస్తే అన్న. అన్న ఎట్లున్నారు? అన్న బాగున్నావునా? బాగున్నారా? ఎట్లుందన్న మార్కెట్ ఏ విధంగా ఉంది? చింతామణి మార్కెట్ మార్కెట్ అక్కడ తగ్గదన్న. ఇప్పుడు చింతామణి అప్పుడు అక్కడ ఎక్కడ తగ్గదు. మన దిక్కు అనేది కొంచెం పాల రేట్ లేక కొంచెం ఇబ్బంది పడతాం కానీ అంటే ఎప్పుడు అట్లే ఉంటుంది రేట్. ఓకే అన్న. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్? 10 ఆవులు ఉన్నాయి అన్న. 10 ఉన్నాయా? ఎట్లున్నాయి మిల్కింగ్ ఏ విధంగా ఉన్నాయి, లాక్టేషన్ ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. పూటకు 10 పూటకు 10 రోజుకి వచ్చేసి 20 లీటర్లు 22 లీటర్లు అట్లున్నాయి. 24 లీటర్లు దాకా ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ లో ఉన్నాయా? ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు. సెకండ్ థర్డ్ వరకు ఉన్నాయన్న. ఓకే, ఇప్పుడు ఏమైనా ఈనినవి ఉన్నాయా? ఈయన ఉన్నాయన్న. ఎన్ని ఉన్నాయన్న? 3 ఆవులు ఉన్నాయి. ఒకసారి ఆవు గురించి చెప్పండి. మీరు ముందు నా పూటకు 10 ఇస్తాను. ఇది 10 నుంచి 11 లీటర్లు ఇస్తుంది బరాబర్. 24 లీటర్లు 22 లీటర్లు దాకా ఖచ్చితంగా ఉంటుంది ఇది. ఇప్పుడు ఎన్నో లాక్టేషన్ అనేది? అన్నది సెకండ్. ఇది సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు కామన్ ఎన్ని రోజులు టైం ఉందా అన్న డెలివరీకి? అన్న ఇవి 2 రోజులు అన్న, ఇవాళ నుంచి రేపు అంతే. 2 days టైం ఉంది. 2 days టైం ఉంది. కామన్ గా రైతుకి అయితే ఎన్ని లీటర్ వరకు ఇచ్చే అవకాశం ఉంది? 10 గ్యారంటీ ఇస్తారా? ఓకే అన్న, చూసుకోవచ్చు. ఆవు అయితే కొంచెం కండిషన్ పరంగా బాగానే ఉంది. సో ఎవరైనా ఆవులు తీసుకోవాలనుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవు యొక్క కండిషన్ కానీ, అలాగే వాటి దారాలు కరెక్ట్గా వస్తున్నాయి, అలా ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు అన్నగారితో మాట్లాడుకోవచ్చు అండి. ఇది ఇంగ్లీష్ బ్రీడ్. ఓకే, ఇది కూడా పూటకు 10 ఇస్తుంది అన్న. ఇప్పుడు ఇంత ఎన్నో లాక్టేషన్ అన్న? ఇది థర్డ్ లాక్టేషన్ అన్న. ఇప్పుడు ఇంత థర్డ్ లాక్టేషన్. ఓకే అన్న, చూసుకోవచ్చు ఒకసారి ఆవు. రైతుకి అయితే మరి మీరు ఎన్ని లీటర్ వరకు ఇవ్వచ్చు? 10 ఇస్తాం అన్న. 10 ఇస్తారా? పూటకు 10 ఇస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న ఆవులన్నీ మిల్కింగ్ అన్ని కెపాసిటీ అన్న 10 తక్కువ లేవన్నా. రోజుకి 20 లీటర్ల నుంచి 22 లీటర్ పక్కా ఇస్తాయి 100%. ఇవాళ పెట్టే ఫీడింగ్ మెయింటెనెన్స్ బట్టి మెయింటెనెన్స్ పెడితే ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. 22 లీటర్లు 24 లీటర్ల వరకు కూడా ఇస్తాయి. సో మామూలుగా ఇంకో 1 week పట్టవచ్చు అనేది టైం? 1 week పడుతుంది. ఎప్పుడు వచ్చాయన్న ఆవులు? అన్న ఇవాళ వచ్చినాయి అన్న. ఇవాళ వచ్చాయా? ఓకే, చూసుకోవచ్చు ఒకసారి. 6 పళ్ళ దూడ. ఇది మనకు అక్కడ వచ్చేసి ఏమన్నారంటే 25 లీటర్లు అట్లా ఇచ్చిందని చెప్పిందన్న అక్కడ రోజుకి. మనము సరే మనం రైతుకు 10 11 మనం చెప్పొచ్చు అన్న. 11 6 పళ్ళ దూడ. ఇది 6 పళ్ళ దూడ. ఇప్పుడు ఇంత సెకండ్ లాక్టేషన్. 6 పళ్ళే. 6 పళ్ళ దూడ. ఇదేమన్నా ఈనిందా అన్న? టైం ఉందా? స్టూడియో అన్న. ఇది స్టూడియోనా? ఎన్ని రోజులు టైం ఉందన్న? అన్న ఇది ఒక వారం లోపల ఇస్తుంది. మంచి పొదువు కానీ నరాలు కానీ బాగుంటాయి దీనికి. నరం పట్టి కానీ పొదువుకు అంత వచ్చేసి బాగుంటుంది. ఆర్డర్ క్వాలిటీ ఫిట్టింగ్ బాగుంటుంది. ఆవు బ్రీడ్లో రొమ్ము కట్టి కూడా మంచి రొమ్ము కట్టి అన్నది. అవుతుంది బ్రీడ్ అన్న దూడ. ఇది 4 పళ్ళ దూడ. ఇది ఓకే అన్న, బ్రీడ్ దూడ. ఇది దీనికి కూడా నరము పొదువు మంచిగా ఉంటుంది అనేది. ఆర్డర్ క్వాలిటీ బాగుంటుంది. వారం టైం పడుతుంది. ఇది ఇంత ఎన్నో లాక్టేషన్ అన్న? అన్న ఇది ఫస్ట్ లాక్టేషన్. ఇది ఫస్ట్ లాక్టేషనా? చూసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా ఎవరైనా ఆవులు గిట్లా దీన్ని తల్లి వచ్చేసి ఒక 30 లీటర్లు ఇచ్చింది అన్నది. దీని మదర్. ఓకే అన్న, ఇప్పుడు ఎట్లా మీ దగ్గర ఏమైనా ఆవు తీసుకుంటే ఏమన్నా గ్యారంటీ ఇట్లా ఇస్తున్నారా? ఎట్లా గ్యారంటీ అంటే మనం మిల్కింగ్ దాదాపు ఇస్తున్నాయి కన్నా 10 ఇస్తున్నాయి. ఇక మామూలు ఏమైనా సన్ ఫెయిల్ అయినా కానీ గుడ్ల మాగి ఇట్లా వెళ్ళినా కూడా ఇప్పుడు ప్రజెంట్ 10 ఆవులు ఉన్నాయి అన్న. ఎట్లా ఎంత మీరు కామన్ గా ప్రైస్ ఎంత ఉన్నాయి అంటే అన్న 85 నుంచి వెళ్ళి 90, 1,10, 1,20, 1,30, 1,40, 50 దాకా కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు. అన్నగారు అయితే 1,50,000 వరకు ఉన్నాయి అంటున్నారు ఈ 10 ఆవులు అయితే. ఇప్పుడు దీంట్లో ఈయన ఏమున్నాయి అన్న మిల్కింగ్ ఇచ్చేటి? దూడ ఉందన్న. ఇది మిల్కింగ్ ఇస్తుందా అన్న? మిల్కింగ్ అన్న. ఎంత ఇప్పుడు ఎన్ని రోజులు అయ్యి? పోయిన అయితకు 11 ఇచ్చింది అన్న. 11 ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ అయితే సెకండ్ అయితే ఎన్ని రోజులు అవుతుంది ఈయన? అన్న ఇది మురువాళ్ళ మీద ఉంది. ఇంత కూడా బకెట్ ఇచ్చింది. బకెట్ పాలు వచ్చేసినాయి. అంటే 1 day అవుతుందా? 2 days అవుతుంది? 1 day అవుతుందా? అంటే కామన్ గా మీరు ఎన్ని లీటర్? నరం 99 వరకు ఇవ్వచ్చు అన్న మనం. 99 వరకు. దీని కాఫ్ వచ్చేసి మేలా ఫీమేల్ అన్న? ఫీమేల్ కాఫ్ అంట. ఒకసారి ప్రజెంట్ అయితే ఎన్ని చెప్తున్నారు అన్న? ఎన్ని లీటర్ వరకు పాలు ఇవ్వచ్చు? 9 ఇవ్వచ్చు అన్న మనం. సో రైతుకి అయితే 9 లీటర్ పాలు ఇవ్వచ్చు అని అన్నగారు. 18 లీటర్లు. ఓకే అన్న, ఇట్లా ఇది చెప్పండి ఒకసారి.
నా ఇది మంచి బ్రీడ్ అన్న, క్రాస్ కొంచెం హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్ క్రాస్ గట్టిగా ఉంటుంది ఆవు. దీని ఒక నరం కానీ అండర్ క్వాలిటీ కానీ బాగా వచ్చేసింది. నేను అక్కడ వచ్చేసి మనకు 14 లీటర్లు చెప్పిన, 28 లీటర్లు చెప్పారు. 20 మనం 22 వరకు ఇవ్వచ్చు అన్న. రైతుకి 22 వరకు 22 వరకు మనం గ్యారెంటీ ఇవ్వచ్చు. ఎన్ని రోజుల టైం ఉందన్న మామూలు? ఇది ఒక వారం ఉందన్న. ఇది కూడా వారం ఉందా? సో ఒక చూస్తుంది ఇప్పుడు ఇంత సెకండ్ థర్డ్ అన్న? ఇది సెకండ్ అయితే అన్న. సెకండ్. సో రెండో అయితే అని చెప్తున్నారు. మనకైతే టైం పడుతుంది. బాగా వచ్చేస్తాను. సో ఇంకా టైం పడుతుంది. బ్రీడ్ ఆవు. ఓకే. అతను మనకేమన్నాడంటే 12 లీటర్లు చెప్పిండు. ఇక్కడ వచ్చేసి మనకు 10 లీటర్లు మనం ఇవ్వచ్చు అన్న. 10 ఇవ్వచ్చు. ఇది కూడా అండర్ క్వాలిటీ బాగుంటుంది. ఇది కూడా వారం రోజులు టైం ఉంది. వారం లోపల ఇనేస్తుంది. వారం రోజులు టైం ఉంది. మంచి అండర్ క్వాలిటీ. ఓకే ఓకే అన్న. ఒకటి బాగుంది. ఇంకా టైం ఉందని చెప్తున్నారు అన్నగారు. అయితే మామూలుగా మిల్కింగ్ వచ్చేసి 10 ఇస్తాయని చెప్తున్నారు. సో మీరు ఒకసారి ఫామ్ దగ్గరికి వస్తే పూర్తిగా వెరిఫై చేసుకోవచ్చు. వాటి యొక్క పాలదారులే కానీ ఒక ఆవు కండిషన్ కానీ ఇది పర్ఫెక్ట్ ఉందా లేదా ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకున్న తర్వాత అన్నగారితో మాట్లాడుకోవచ్చు. ఎట్లా బార్గెనింగ్ ఇట్లా ఉంటాయి అన్న? సో బార్గెనింగ్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఒక లాస్ట్ కూడా ఒక ఆవు ఉన్నది, ఇది చెప్పండి అన్న ఒకసారి. నా అక్కడ వచ్చేసి రైతు మనకు పూటకు 12 లీటర్లు చెప్పిండు అన్న. పూటకు 12, 24 లీటర్లు చెప్పిండు. మనం వచ్చేసి 10 ఇవ్వచ్చు అన్న. 20 లీటర్ గ్యారంటీ వచ్చింది. 100% ఇస్తుంది ఇది. ఎందుకంటే రొమ్ము కట్టు ఆవు ఫిట్టింగ్ బాగుంది అన్న. సో చూసుకోవచ్చు. ఇంకా టైం పడితే. సో అన్నగారు అయితే ఈ విధంగా చెప్తున్నారండి. మీరు ఒకవేళ మిల్కింగ్ ఇచ్చేది ఉంటే 1 కాదు 2 కాదు 3 పూట్లైనా చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మీరు ఒక 1,00,000 రూపాయలు పెడుతున్నారంటే ఒక రోజైనా ఉండి మీరు మిల్కింగ్ చెక్ చేసుకోమని చెప్తున్నారు. ఓకేనా? ఇంకా 2 ఉన్నాయి కదా ఈ అవి ఒకసారి అవి కూడా మీకు డీటెయిల్స్ చూపిస్తాను. ఎట్లా ఇది చెప్పండి ఒకసారి. ఇది మురువాలే ఉంది అన్న. 5 లీటర్లు 6 లీటర్లు వచ్చేస్తున్నాయి. 10-11 లీటర్లు వస్తుంది. మురువాలే ఉంది. ముర్రే నిన్న విన్నాం, ఇలా కూడా విన్నాం. మంచి టైట్ ఫిట్టింగ్ అనేది. ఓకే. మామూలుగా ఎన్ని లీటర్కి ఇవ్వచ్చు మరి రైతుకి? ఇది 8 ఇస్తాను. 8 ఇస్తా. 16 లీటర్లు ఇచ్చేస్తా. సో ఒకవేళ మిల్కింగ్ అంటే మీరు పెట్టే మెయింటెనెన్స్ ఫీడింగ్ దాని పైన డిపెండ్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్న. చూసుకోవడం కానీ మెయింటెనెన్స్ కానీ. ఎట్లానే ఇది దీని కాఫ్ ఎట్లానే మేల్ ఫీమేల్ దీన్ని? మేల్ అనేది. సో దీని కాఫ్ వచ్చేసి మేల్ కాఫ్ అంట. ఇది కూడా మేలే అన్న. ఇది కూడా మేలే అంట. బ్రీడ్ కుట్టింది కూడా. ఇది అన్న ఇది కూడా అంతే అన్న. ఇప్పుడు మురువాలే ఉంది. ఇది వచ్చేసి 6, 5.5, 6 ఉన్నాయి. ఎన్ని డేస్ అవుతుంది అన్న కామన్? 2 డేస్. 2 డేస్ అయినా? 2 డేస్. సో ఇంకా మిల్కింగ్ కి టైం పడుతుందండి ఇంకా. ఓకే అన్న. ఈ కామన్ ఎన్ని వచ్చు మరి రైతుకి? 8 ఇవ్వచ్చు అనేది. 8 వచ్చా?